కురుపాం నియోజకవర్గం జిఎంవలస మండలం జేంద్రం ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ర్యాలీకి వెళ్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి వైసీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజులను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని పేర్కొంటూ పుష్పశ్రీవాణి నివాసం వద్దే వారిని నిలువరించారు. దీంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటి ఎదుటే బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ డిఎస్సి నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైసీపీ నాయకులను ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని వైసీపీ నాయకులు విమర్శించారు. డిఎస్సి వ్యవహారంలో విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో పుష్పశ్రీవాణి నివాసం వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.